హలో హాయ్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఫ్యాబులస్ ఫ్యాంటాస్టిక్ ఫ్యాసినేటింగ్ షో లలిత జ్యువెలర్స్ ప్రజెంట్స్ గోల గోల. చేసేద్దాం ఈరోజు తగ్గేదల్లా. ఫైన్. మామూలుగా మనకు కొన్ని కళలు ఉంటాయి. బేసిక్గా కళల కోసం కష్టపడుతూ చాలామంది ఉంటారు. కొంతమందికి బై లక్గా కళలు నెరవేరుతాయి. ఎందుకంటే అది పూర్వజన్మ సుకృతమో ఏంటో తెలియదు కానీ బట్ కష్టపడితే ఖచ్చితంగా నెరవేరుతాయి అనేది నాకు తెలుసు. బట్ అలా కష్టాలు ఇష్టాలు ఇవన్నీ కాకుండా కొంచెం కళలు అంటే మన ఫ్రీడమ్ కదా, ఏదైనా కానొచ్చు కదా. అందుకనే నేను ఈరోజు ఒక టాపిక్ అనుకున్నా. లైక్ మీకు ఏదైనా అవకాశం వస్తే ఒకటి రాజకీయ నాయకుడిగా ఎమ్మెల్యే అవుతారా, లేకపోతే ఏదైనా సినిమా ఛాన్సెస్ హీరో అవుతారా, హీరోయిన్ అవుతారా, ఇంకా బాగా డబ్బులు వచ్చి బిజినెస్ మ్యాన్, బాగా డబ్బులు ఉంటే బిజినెస్ మ్యాన్ అవుతారా? మూడు ఆప్షన్లు. ఏది చూస్ చేసుకుంటారు చూద్దాం. మన షోలో ఫస్ట్ కాలర్. హలో హలో, గుడ్ మార్నింగ్. బబ్లు. బబ్లు, హాయ్ బబ్లు, ఎలా ఉన్నావు? చాలా బాగున్నా. ఎలా ఉన్నావు? బబ్లు చాలా బాగున్నాను. నువ్వే చెప్పాలి, టీవీలో ఎలా ఉన్నాను? నేను బాగున్నాను. ఓకే. ఇవాళ ఏంటి? ఆ? ఇవాళ జాబ్ ఏంటి? ఇవాళ టాపిక్ ఏంటండి బబ్లు? నీ దగ్గర 3 ఆప్షన్లు ఉన్నాయి. ఈ 3 ఆప్షన్లో నువ్వు ఏదైనా పిక్ చేసుకోవచ్చు. నీ దగ్గర 3 ఆప్షన్లు ఇస్తా నీకు. ఈ 3 ఆప్షన్లో నీకు నచ్చిన ఆప్షన్ ఒకటి పిక్ చేసుకో. సరే. ఒకటి, నువ్వున్న ఏరియాలో అంటే నీకంటూ ఒక గౌరవం వచ్చేలాగా ఎమ్మెల్యే అవుతావా ఛాన్స్ వస్తే, లేకపోతే ఏదైనా సినిమా చేసి హీరో అవుతావా. హీరో అంటే తెలుసు కదా, హీరో హీరోయిన్ పక్కన స్టెప్పులు, ఫైట్లు అన్నీ ఉంటాయి. అలాగే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంటుంది హీరో. ఇవన్నీ కాకుండా బాగా కోటాను కోట్ల కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీ వాటికి CEO అవుతావా, అంటే బిజినెస్ చేస్తావా? నేనేమవుతానంటే ఫస్ట్ ఆప్షన్. ఏ ఆప్షన్? హీరో అని కాదు కానీ ఎమ్మెల్యే లాగా. ఎమ్మెల్యే అంటే లైక్ ఫస్ట్ ఆప్షన్ ఎమ్మెల్యే నేను చెప్పింది. సెకండ్ హీరో, థర్డ్ బిజినెస్ మ్యాన్. ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. దెన్ నేను ఏం చేస్తానంటే నా కాన్స్టిట్యున్సీని చాలా డెవలప్ చేస్తాను. ఎట్లా అంటే 3 మంత్స్ సినిమాలో మహేష్ బాబు ఎట్లయితే ఒక విలేజ్ ని అడాప్ట్ చేసుకొని డెవలప్ చేస్తాడు, అట్లా నేను కూడా ఆ సినిమా ఇన్స్పైరింగ్ గా తీసుకొని ఎమ్మెల్యేగా నేను నా బాధ్యతలు నిర్వహిస్తాను. నువ్వైతే ఎమ్మెల్యే అవుతావు అంతే కదా ఫైనల్లీ. ఎమ్మెల్యే లాగా మీ ఊరి ప్రజలందరికీ సేవ చేస్తావు. ఒక శ్రీమంతుడు అనిపించుకోవాలి నేను అట్లా. శ్రీమంతుడు అనిపించుకుంటే బిజినెస్ మ్యాన్ డబ్బులు ఉంటే దాని మీద వచ్చే డబ్బులతో కూడా చేయొచ్చు కదా. కానీ అప్పుడు బిజినెస్ చూసుకోవాలా? కరెక్టే, అప్పుడు బిజినెస్ మీద ఫోకస్ పెట్టాలి. యా, సూపర్ బబ్లు. అది మొత్తానికి మా వాడు రాజకీయ నాయకుడు అవుతా అన్నాడు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో, హాయ్ అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరు? నేను ఇక్కడ నుంచే మాట్లాడుతుంది, దేవరకొండ సైడ్ నుంచి. ఓకే, మీ పేరు? పవన్. పవన్. పవన్, ఎస్ సార్. ఏం చేస్తుంటావు పవన్? నేనా 8th క్లాస్ చదువుతున్నా. 8th క్లాస్ చదువుతున్నావు? 9:30 to 10 అయింది. ఈరోజు మంగళవారం, స్కూల్కి పోలే? హలో పవన్, ఈరోజు ఏంటి స్కూల్ హాలిడే, డుమ్మా కొట్టావా? అవునన్నా. ఓకే, ఫోన్ నువ్వే చేసావా లేకపోతే ఇంట్లో ఎవరైనా చేశారా? అన్న పవన్, టీవీ చూడకు, నాతోనే ఫోన్లో మాట్లాడు, ఓకేనా? ఓకే అన్న. డన్. పవన్, ఎట్లుంది స్కూల్? బాగానే ఉంది అన్న. ఫ్రెండ్స్ ఎట్లున్నారు? ఫ్రెండ్స్ హలో అన్న. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీ ఫ్రెండ్స్? బాగానే ఉన్నారు అన్న. ఇక మీ ఫ్రెండ్స్లో బాగా అల్లరి చేసే ఒకడు ఉంటాడు. ఆడ అల్లరి ఎంత అంటే మామూలుగా ఉండదు. మీ గ్యాంగ్ మొత్తాన్ని తిడతారు ఆడి వల్ల. అతని పేరేంటి? కార్తీక్. కార్తీక్.
చెప్పు కార్తిక్ చెప్పు, నువ్వు అల్లరి ఎక్కువ చేస్తున్నావు, తగ్గించని చెప్పు కార్తిక్. ఓకే అన్న. కానీ కార్తిక్ అల్లరి చేస్తేనే బాగుంటది కదా. అవునన్న. ఎట్లా చేస్తాడు అల్లరి అంటే? అలాగంటే అందరినీ కొట్టడం తిట్టడం. ఏంటి కొట్టడం తిట్టడం దాకా వెళ్తాడా? ఆ, అయితే తగ్గించాలి. యాక్చువల్గా అల్లరి అంటే అది కాదు తెలుసా. అల్లరి అంటే స్కూల్లో టీచర్ అయినా చెప్తా ఉంటే మనం బ్యాక్ సైడ్ వెళ్ళి పడవలు అది ఏదో డిఫరెంట్ కోతి చేష్టలని చేస్తాం, డ్రాయింగ్ చేస్తాం ఇలాంటివి. ఆ. సరే కార్తిక్, సారీ పేరేదన్నావు? పవన్ అన్న అన్న. పవన్. అది చూసా, అల్లరి చేసే వాళ్ళ పేర్లే గుర్తుంటాయి మనకి, మంచి వాళ్ళ పేర్లు గుర్తుండవు. అట్లా ఉంటుంది మరి. సరే పవన్, నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? అన్న నీ ఫేవరెట్ హీరోయిన్? హీరోయిన్ హీరో ప్రభాస్. హీరో కాదు, హీరోయిన్. హీరోని అంటే ఇవ్వలేరన్న. హీరోయిన్ అంటే ఎవ్వరు లేరు. అది నువ్వు గుడ్ బాయ్ పవన్, సూపర్. సరే బాగా చదువుకో, ఓకేనా? మీ ఫ్రెండ్స్ అందరినీ హాయ్ చెప్పు, ఓకే? ఓకే అన్న. బాయ్ బాయ్ బాయ్. బాయ్ 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 బాయ్. నెక్స్ట్ కాలర్. హలో. హలో. హాయ్. హాయ్ అండి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఎవరండి? రమ్య అండి నా పేరు. ఓకే శ్రీకాకుళం నుంచి కాల్ చేశాను. ఓకే. శ్రీకాకుళం రమ్య. శ్రీకాకుళం నుంచి రమ్య. అవునండి. రమ్య ఏం చేస్తుంటావు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఓకే, రెగ్యులర్గా మా షోస్ ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నామండి. థ్యాంక్ యూ అండి. రమ్య గారు, చెప్పండి. ఇవాళ ఒక టాపిక్ అనుకున్నా, బేసిక్గా మనిషి అంటే మెంటాలిటీ ఎలా ఉంటుంది, ఎలా థింక్ చేస్తారు అనేది నా డౌట్. మీరు జెన్యున్గా నిజం చెప్పాలి, ఓకేనా? మరి అబద్ధం చెప్పకూడదు, ఓకే? మీ ఊరికి మీరు ఎమ్మెల్యే అవుతారా? ఆప్షన్ ఏ ఎమ్మెల్యే అవుతారా? ఆప్షన్ బి బాగా డబ్బులుండే బిజినెస్ ఉమెన్. అంటే ఇంకా మీరు ఏం చేయక్కర్లా, డబ్బులు వస్తూ ఉంటాయి, జస్ట్ బిజినెస్ చూసుకుంటే చాలు. బిజినెస్ ఉమెన్ అవుతారా? మూడో ఆప్షన్ ఏం చెప్దాం అంటే హీరోయిన్ అంటే బాగోదు, మీరు ఆల్రెడీ మ్యారీడ్ కాబట్టి. మూడో ఆప్షన్ ఏం చెప్దాం? ఎస్, మీ హాబీస్ ఏంటి? హాబీస్ అంటే సాంగ్స్ వింటానండి. ఓకే, గొప్ప సింగర్ అవుతారా? ఈ మూడు, సింగర్, ఎమ్మెల్యే. సపోర్ట్ ఉండాలి కదండి. సింగర్ అంటే సపోర్ట్ ఉండాలా? ఏదవ్వాలన్నా, బిజినెస్ ఉమెన్ అవ్వాలన్నా, ఎమ్మెల్యే అవ్వాలన్నా, సింగర్ అవ్వాలన్నా, ఏదవ్వాలన్నా వెనుక సపోర్ట్ ఉండాలి కదా మనకి. అవును, సపోర్ట్. సపోర్ట్ కల్పించాలంటే వాళ్ళు కూడా సపోర్ట్ మనకి చేయాలి కాబట్టి ఏదవ్వాలన్నా వాళ్ళు సపోర్ట్ తీసుకునే కదా అవ్వాలి. మీ హస్బెండ్ టీవీ చూస్తున్నారా? మీ హస్బెండ్ టీవీ చూస్తున్నారా? చూడరు. చూడరు కాదు, మీరు మీ ఇండైరెక్ట్గా మీ హస్బెండ్కి చెప్తున్నారేమో, మా లైవ్ షో కాల్ చేసి నువ్వు నాకు సపోర్ట్ చేయి అంటున్నారేమో అని డౌట్ వచ్చింది. అదేం లేదండి. ఓకే రమ్య గారు, చెప్పండి. ఇప్పుడు సపోర్ట్ అవన్నీ పక్కన పెట్టండి, బేసిక్గా మూడు ఆప్షన్లు ఉన్నాయి, ఏది తీసుకుంటారు? సింగర్, మీ ఊరికి ఎమ్మెల్యే చేసి సేవ చేయడం, డబ్బులు బాగా సంపాదించి బిజినెస్ ఉమెన్ అవ్వడం. ఎక్కువ సింగర్ అయినా అవ్వాలని అనుకుంటున్నాను. వావ్, పాటలు పాడతారు మీరైతే? పాడుతాను కొన్నిసార్లు. సూపర్ 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 రమ్య గారు. రమ్య గారు, మా షోలో మీ గొంతుతో అలా 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 ఒక టచ్ ఇవ్వండి మీ వాయిస్తో. రెడీ? తెలుసా తెలుసా ప్రేమించాలని, తెలుసా తెలుసా ప్రాణం నువ్వని, రాసా రాసా నీకే ప్రేమని, రాసా రాసా నీవే లేవని,
పాడుతున్నాను. అసలు రమ్య గారు మీరు మీరు పాడుతుంటే ఆ సింగర్ శ్రేయ ఘోషల్ ఉన్నారు కదా, యాస్టిజ్ ఆవిడ పాడినట్టుంది. మరి నన్ను ఓడేస్తున్నారేమో. సీరియస్లీ మీ పాటలో ఆ డెప్త్ ఉందండి. అలా అలా తీసుకెళ్లారు అంతే తెలుసా. నేను డాన్స్ చేశాను, మీరు చూసారా? నేను డాన్స్ కూడా చేశా మీరు పాడుతుంటే. వెరీ బ్యూటిఫుల్ రమ్యాజీ. ఇలాగే షో చూస్తుండండి, కాల్ చేస్తూ ఉండండి. బట్ మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది, ఇలాగే సాంగ్స్ పాడండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, వన్ మోర్ కాలర్, మాట్లాడదాం. హలో హలో, హాయ్ 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 అండి. హాయ్ అండి. హాయ్ 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 హాయ్. హాయ్. అమ్మయ్యా, ఎవరు ఈ హాయ్? ఇందిరా. ఇందిరా. ఆ, ఇందిరమ్మ ఇంటి పేరు కాదురా గాంధీ. ఇందిరా గారు ఎక్కడి నుంచి? విశాఖపట్నం. వైజాగ్. ఆ, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. నాకు తెలిసి మీకు రీసెంట్ గా పెళ్ళయి ఉంటది కదా? లేదండి, 20 years అయింది. 20 years అయిందా? ఆ, ఏం తాగుతున్నారండి పొద్దునే? తేనె అయినా కలిపి తాగుతున్నారా? అదేం లేదు. వాయిస్ చక్కెర వేసినట్టు తీయగుంది. ఆ, ఆయ్. ఇందిరా గారు, చెప్పండి. షోకి కాల్ చేశారంటే ఏదో కబుర్లు చెప్పాలని, ఏదైనా చెప్పాలనో, ముచ్చట్లు చెప్పాలనో ఉంటది కదా. మేనల్లుడు మేనగాళ్ళకి విష్ చేయాలనేసి చేశా. ఎందుకని? బర్త్డే విషెస్. ఇద్దరిదా ఈరోజు? ఇద్దరిది. వాళ్ళు ట్విన్సా? ఆ, అది చూసా, నేను అట్లా చెప్పేస్తా. ఈ రోజు ఇద్దరిది ఒకటే రోజు బర్త్డే అంటే ట్విన్స్ అంటే కదా. మరి అంతే కదా. అది అందరికీ తెలియదండి, నా అలాంటి గొప్ప గొప్ప మేధావులకే తెలుస్తుంది. అది మొత్తం మీద మీరు మేధావని ఒప్పుకున్నారు. ఒప్పుకోవాలి. ఆ, సరే, ఇద్దరు పేర్లేంటి? రిషిత రిషికర్. ఏంటమ్మా? రిషిత రిషికర్. రిషిత రిషికర్. ఆ, ఓకే, రిషిత రిషికర్ మీ మేనత్త తరపు నుంచి, మేనత్తే కదా? మీ మేనత్త తరపు నుంచి మీకు విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. వెరీ గుడ్. మరేంటి ఈరోజు కేక్ కటింగ్ పార్టీ ఉందా? ఈవినింగ్ నన్ను కూడా వచ్చేమంటారా? వచ్చేయండి, అంతకన్నా మీరు వస్తారని మాకు అదే పండుగ. అంతేనా? ఆ, నేను వస్తానంటే మంచి డీజే చేసుకుంటూ వస్తా. రండి డీజే చేద్దాం, రండి. చేద్దాం, డాన్స్ చేద్దాం. ఆ, ఓకే. మరి మీరు నాతో ఒక స్టెప్ వేయాలి డాన్స్. ఓకే, మీరు వస్తే కంపల్సరీ వస్తా. మరి మీ వారు ఫీల్ అవుతారేమో. ఏం ఫీల్ అవరు. అంతేనా? అంతే. నేను మా పిల్లలు కూడా చేస్తారు మీతో. మీ వారు కూడా చేస్తారా? మా పిల్లలు కూడా చేస్తారు. పిల్లలు కూడా చేస్తారా? ఓకే. సూపర్ అండి. ఇందిరా గారు, మీ వారి పేరేంటి? దామోదర్. ఎస్. ఇప్పుడు మీ కాల్ కట్ అయిపోయే లోపల దామోదర్ ఐ లవ్ యూ అని పెట్టండి. దామోదర్ ఐ లవ్ యూ. అది సార్కి మంచి ఎనర్జీ ఉంటుంది ఈరోజు. సూపర్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ఇందిరా గారు. షో ఇలాగే చూస్తూ ఉండండి. బాయ్ అండి, చాలా బాగా మాట్లాడారు. నెక్స్ట్ కాలర్ మాట్లాడదాం. హలో. హలో. హాయ్. హాయ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరు? సంధ్య. సంధ్య. మనం మాట్లాడుకున్నామా ఇంతకు ముందు? మాట్లాడుకున్నాం కదా, నేను గుర్తుపట్టేశా. ఎక్కడి నుంచి? హైదరాబాద్. హైదరాబాద్ కదా. ఎక్కడ హైదరాబాద్ లో? ఎర్రగడ్డ ఏదో చెప్పారు. కాదు, ఉప్పర్పల్లి. ఏ పల్లె? ఉప్పర్పల్లి. ఏ పల్లి? వరంగల్ సైడ్. వరంగల్ సైడా? అదే నాకు గుర్తొచ్చింది, సంధ్య నాతో మాట్లాడినట్టుంది అని. ఎస్. సంధ్య, ఎలా ఉన్నావు? బాగున్నా. సూపర్ ఉన్నా. మీరు? నేను కూడా ఓకే, పర్లేదు, బాగానే ఉన్నాను. టిఫిన్ చేశారా? టిఫినా చేయలేదు సంధ్య, మీరు చేశారా? చేసామండి. సంధ్య, ఏం చేస్తుంటారు మీరు? ఇంట్లోనే హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఇంట్లోనే చక్కగా పిల్లల్ని చూసుకోవడం, ఈ వారిని కాపాడుకోవడం. మా వారిని, మా 3 పిల్లలను చూసుకోవాలి. ఓకే, 3 పిల్లలా? అంటే 2
పిల్లలు మా వారు అన్నమాట. అబ్బా జేజమ్మా మా అమ్మ. అసలు ఎంత బాగా చెప్పారు తెలుసా, ముగ్గురు పిల్లలని. మీ వారు కూడా చంటి పిల్లోడే మీకు అయితే. అంతే కదా మరి. ఎక్కువ అల్లరి చేస్తున్నాడా ఆ చంటి పిల్లడు? అల్లరి ఏం చేయడు కానీ పనులు అయితే చెయ్యాలి కదా కంపల్సరీ వాళ్ళకి. అవును. మరి సౌమ్య గారు, సారీ సంధ్య గారు, నాకు ఒకటి చెప్పండి. ఇప్పుడు బేసిక్గా పెళ్ళయ్యాక కొంచెం ఎక్కువ కోపం వస్తుంది వైఫ్లకి, ఎందుకంటే పిల్లలని, ఇంటి పనని, వంట పనని చాలా ఉంటాయి. మీకు కోపం వచ్చినప్పుడు సంధ్య గారు, మీకు కోపం వచ్చినప్పుడు మీ వారు ఏం చేస్తే మీకు ఇంకా మెంటల్ వస్తుంది, అంటే ఆ కోపం ఇంకా పెరిగిద్ది? అంటే ఎట్లా వాళ్ళు మనం ఏమన్నా చేసినాం అనుకో, అది ఎట్లా కాదు ఇట్లా అది చెప్పిండ్రనుకో అప్పుడు ఇంకా పెరుగుతుంది. ఇంకా పెరుగుతుంది. నువ్వేం చేస్తున్నావు, నువ్వు చేసేదే కరెక్టా, మేము చెప్పేది అనేసరికి మనం చేసినప్పుడు మనకు అది కరెక్టా తప్ప అనిపించదు. వేరే వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు కొంచెం ఎట్లుంటది, ఇంకా తిక్కలేస్తుంది. తిక్కనా నేను చేసేది అయితే వాళ్ళు చేసేదేమో కరెక్ట్, మనం చేసి తప్ప అనిపించదు అప్పుడు. అది చూసారా, ఇలాంటి అస్సలు చేయకూడదండి. భార్య కోపం వస్తే ఆవిడ ఏం చేసినా మీరు కామ్గా అంతేగా అంతేగా అనాలి. ఏం లేదు కానీ తప్పు ఉంటే తప్పని చెప్పాలి కంపల్సరీ, ఎందుకంటే మళ్ళీ సరి చేసుకుంటాం కదా మన తప్పు. అబ్బా ఏంటి తప్పు ఉంటే కోపం చెప్పకూడదని అంటారు, అంటే అప్పుడే చెప్పకూడదు, అయితే కొంచెం గ్యాప్ ఇచ్చి. అంటే మనం తప్పు ఉంటే ఒకవేళ మనం సరి చేసుకోవచ్చు మళ్ళీ తర్వాత, అవును అలా కాదు ఇలా చేసుకోవాలని మనకు కూడా తెలుస్తుంది. ఓకే వద్దులని ఏం కాదు వదిలేస్తే వాళ్ళు ఇస్తామని మనం వదిలేసాం అనుకో, వాళ్ళు అలా చేస్తుంటారు, మనం అలా చేస్తుంటాం. అవును చెప్పాలి, కానీ వెంటనే చెప్పకూడదు అంటున్నా. కొంచెం గ్యాప్ ఇచ్చి ఏదో ఒక టైం వస్తుంది, ఆ టైంలో చెప్పాలి. మార్నింగ్ చేస్తే ఈవినింగ్ చెప్పాలి, అది మర్చిపోతారు కదా. ఓకే, మార్నింగ్ చేస్తే ఈవినింగ్ చెప్పాలి. అప్పటి వరకు మన కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి అబ్బాయిలు, అంతే కదా. కోపం తెచ్చుకోదన్నమాట, మంచిగా చెప్పాలి. మంచిగా చెప్పాలి, మంచిగా అంటే అలా ఒళ్ళో అలా అలా తలకాయ అలా పట్టుకు అలా ఏం కాదు కానీ మంచిగా ప్రేమతో వేస్తే అర్థం చేసుకుంటారు. మనము ఇప్పుడు వాళ్ళ మీద కోపం ఉన్నది అనుకో, మనం అరవడం వాళ్ళు అరవడం చిన్న చిన్నగా పెద్దగా అయిపోతుంది. ఎక్కువ ఎవరు అరుస్తారు మీ ఇద్దరిలో? అంటే వచ్చినప్పుడు ఇద్దరే మర్చుకుంటాము, కామన్ కదా, ఉన్నప్పుడు కామ్గా ఉంటాం అంతే. ఓకే, ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ప్రేమ ఉంటది మీ ఇద్దరిలో? నాకే. మీకే? భార్యకే ఎక్కువ ప్రేమ ఉంటదని చెప్తున్నారు అయితే మీరు? అంటే ఎన్ని ఇచ్చినా ఎన్ని చేసినా మన వేసుకో అంటే నేనేమన్నాను. అబ్బా మీరు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ అండి. ఇప్పుడు మనం వాళ్ళు గొడవ ఆడుతున్నారని మనం గొడవ ఆడినాకో ఇద్దరికి గొడవలు అయిపోతాయి. ఓకే, కొట్టుకున్న వరకు వస్తుంది అన్నమాట. గిఫ్ట్ ఇలా ఎప్పుడైనా మీరైనా కొనుక్కుంటానంటే గిఫ్ట్లు అట్లాంటివైనా తీసుకోమంటారు కదా? అలా తీసుకోమండి ఎప్పుడు. ఆయన తెస్తారా? భర్త అంటే రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ఆహా, నేను అంటుంది షాపింగ్ ఎప్పుడైనా బయటకు వెళ్తారు కదా, అప్పుడు కొని పెడతారు కదా మంచిగా. కొనుక్కోవడం అంటే బయటికి ఎప్పుడైతే ఏంటి నాకేమంటే లేదండి. అయ్యయ్యో, బట్ అలా కొని పెడుతున్నారు కాబట్టి సూపర్ కదా ఆయన. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సంధ్య గారు. మీరు ఇలాగే హ్యాపీగా నవ్వుతూ హ్యాపీగా ఉండండి. అండ్ ఇప్పుడైతే వచ్చిన బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మళ్ళీ వచ్చి మాట్లాడుకుందాం. ఎస్, వెల్కమ్ బ్యాక్ టు ఆఫ్టర్ షార్ట్ బ్రేక్ గోల. నెక్స్ట్ కాలర్, మరో కాలర్తో మాట్లాడదాం. హలో. హలో, హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, ఎవరండి? నా పేరు స్వాతి, విశాఖపట్నం నుంచి కాల్ చేస్తున్నాను. స్వాతి గారు? అవునండి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఈ టైంలో ఫ్రీగా హ్యాపీగా టీవీ చూసుకొని కాల్ చేస్తున్నామంటే మాక్సిమం హౌస్ వైఫ్ అయ్యి ఉంటారు. సో నేను
అందుకేనండి ఎందుకో నా షో 9:30 to 10 పెట్టారు. ఏదో ఈవినింగ్ పూట పెట్టుంటే కాలేజ్ నుంచి అలా మేము కొంచెం చిల్ అవడానికి షో చూడడానికి ఈ టైం మాకు బాగా సూట్ అవుతుందని పెట్టినట్లున్నారు. అవును అదేలేండి, నా కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి. అయ్యో ఏంటండి బాబు మీ కష్టాలు. కాదు ఈవినింగ్ పెట్టుంటే కాలేజ్ నుంచి వస్తారు కదా, ఆ, అప్పుడు అమ్మాయిలు వాళ్ళతో కూడా మాట్లాడొచ్చు కదా. అలా అంటారా? ఇప్పుడు అంటే అందరు కొంచెం కాలేజ్కి వేరే వెళ్ళిపోయారు. షో కూడా ఉంటే ట్రై చేయండి సార్. ఏంటి మేడం? వేరే షో కూడా ఉంటే ఎక్స్ట్రా షో ఈవినింగ్ టైం ప్లాన్ చేయండి. లేదు ఊరికే నా ఈ షోనే ఈ టైమింగే చాలా బాగుంటది. ఎందుకంటే అదే చాలా మంది అసలు దాని పేరేంటి హౌస్ వైఫ్లతో మాట్లాడితే రేపు ఫ్యూచర్ లో ఎలా ఉండాలి అనేది తెలుస్తుంది. అంతే 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 కదా. అంతే సార్. అంతే. ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి? 3 years. 3 years అంటే చాలా రీసెంట్ మ్యారేజ్. రీసెంట్ అంటే 3 years అయిపోయింది. అదే న్యూ కపుల్ అంటున్నా. న్యూ కపుల్ ఈ ప్రెసెంట్ ఉన్న డేస్ లో 6 months వరకే న్యూ కపుల్ 6 months దాటిన దాకా అందరూ ఓల్డ్ కపులే. ఏంటి 6 నెలలకి ముందు కపుల్కి 6 నెలల తర్వాత కపుల్కి తేడా? అంటే ఏం లేదు, వాళ్ళు కొంచెం ఎంజాయబుల్ గా తిరుగుతూ బయట షికారులు చేస్తూ ఉంటారు. ఆఫ్టర్ 6 months తర్వాత బాధ్యతలు వచ్చేస్తాయి. ఇంట్లో ఉండాలి, అవి చూసుకోవాలి, ఇవి చూసుకోవాలి, ఓ జాగ్రత్తగా చూసుకోవాలి. వెరీ బ్యూటిఫుల్, చాలా బాగా మాట్లాడారు. ఇంతకు మీ వారి పేరేంటి? తేజ. తేజ. ఆయన పెద్ద రాజా. నిజంగా రాజా. రాజా ఆయన మా కళల రాజా. అబ్బా, మా ఇంటికి రాజా. మీ ఇంటికి రాజా. ఆయన రాజు, మీరు రాణి. తేజ అండ్ అంతే అంతే. మీ రాజు ఉన్న దగ్గర రాణి మరి కంపల్సరీ ఉండదు కదా. మీ పేరు ఏదో అన్నారు? స్వాతి. స్వాతి. స్వాతి తేజ. మీకు క్వశ్చన్ చెప్పనా? చెప్పండి సార్. ఆల్ఫాబెట్స్ లో ఏ తర్వాత ఏముంటది? ఏంటండి? ఆల్ఫాబెట్స్ లో ఏ లెటర్ తర్వాత ఏముంటది? బి ఉంటుంది. ఓకే. మీ స్వాతి ఎస్ పక్కన ఏముంటది? టీ ఉంటుంది. మీ పక్కన ఎస్ పక్కన టీ. తేజ ఉన్నారు. నా పక్కనే తేజ. చూసారా డెస్టినీ మ్యారేజెస్ అలాగే ఉంటాయి. దేవుడు వెంటనే చెక్ చేస్తాడు, మనం తెలుసుకోవడం టైం పడుతుంది అంతే. అంతే. అది అలాంటి గొప్ప గొప్ప వాళ్ళు వచ్చినప్పుడు అవి బయటకు వస్తాయి. అవునవును, మీలాంటి వాళ్ళు అడిగేటప్పుడే మాకు కూడా తెలుస్తాయి కూడా. ఎస్. ఇంకోటి తెలుసా, రాముడు సీతలో కూడా లెటర్ అంతే, ఆర్ఎస్. రాముడు తర్వాత సీత. అవును. కానీ ఇక్కడ స్వాతి తర్వాత లాంగ్ స్టోరీ అండి. మాది 7 years లవ్ తర్వాత మ్యారేజ్ అయింది. వావ్, మీది ప్రేమ కథా చిత్రమా? ప్రేమ కథ చిత్రంగా హర్రర్ కాదు కానీ ప్రేమ చిత్రమే. అదే ప్రేమించుకుందాం ఆ స్టోరీ మీది. ఎన్ని ఫైట్లు, ఎన్ని కేసులు గోల్ జరిగినాయి. లేదు కేసు జరగలేదు కానీ ఫైట్లు జరిగినాయి. ఫైట్లు జరిగాయా? అవుతే కదండి కామన్ గా. లవ్ అంటే ఈజీగా అయిపోతుందా? పెళ్లి వరకు తీసుకురావాలంటే ఎన్నో కష్టాలు పడాలి. ఫైనల్ ఏంటి, 2 కుటుంబాలని ఒప్పించి అరేంజ్డ్ మ్యారేజ్ గా జరిగింది. మీ మీద ఒక లైన్ చెప్పనా నేను? చెప్పండి. ప్రేమ అనే పాఠాలు నేర్చుకుని పెద్దల దగ్గరికి వెళ్ళి మీరు పరీక్షలు రాసి పెళ్లి అనే ర్యాంక్ కొట్టారు మీరు. ఫస్ట్ ర్యాంక్. మళ్ళీ ఫస్ట్ ర్యాంక్. ఇంతకీ ఫైట్లు అంటే ఏంటి? మీ తమ్ముళ్ళు అదే మీ బ్రదర్స్ మీ వారిని వెళ్ళి మా సిస్టర్ వెనకాల పడుతున్నావేంట్రా? మీలాంటి బ్రదర్ అయితే లేరు, ఆ సిస్టర్ అయి ఉన్నారు కానీ ఒంటరిగా పోరాటం చేస్తాం. మరి ఏం చేస్తాం? బ్రదర్స్ ఉంటే అరే కొంచెం హెల్ప్ చేయరా, వెళ్ళి నీ బావతో మాట్లాడరా అని అడుగుతాం. లేదు కదా, సో సింగిల్ గా పోరాటం చేసాం. సింగిల్ గా పోరాటం చేశారు. ఎప్పుడైనా వస్తే అబ్బాయి సైడ్ నుంచి మనం అలా నెమ్మదిగా నడుకొస్తే ఆటోమేటిక్ గా అమ్మాయి సైడ్ ఈజీ అయిపోతుంది. చాలా మందికి ఆ ట్రిక్ తెలియదు అనమాట. ఫస్ట్ అబ్బాయి సైడ్ అందరూ ఓకే చెప్పేసాక అమ్మాయి సైడ్ వాళ్ళు ఏం చేయగలరు చెప్పండి? అబ్బాయి సైడ్ వాళ్ళందరినీ ఇంప్రెస్ చేసుకొచ్చి ఫైనల్లీ వాళ్ళని మా ఇంటికి వచ్చి అడిగి తించేటప్పటికి చాలా ఇయర్స్ పట్టింది. తల ప్రాణం తోక్కొచ్చింది. తోకలేదు కాబట్టి అరికాలకు వచ్చింది. ఆఖరికి ఆయన తల మీ చేతుల్లో ఉంది. లేదు అలా ఉండదు, ఇద్దరు ఈక్వలేనా? తన తల నా చేతిలో ఉండదు, నా తల అతని చేతిలో ఉండదు. ఏదైనా అనుకొని ఒకసారిగా మాట్లాడుకొని చేస్తాం. వెరీ బ్యూటిఫుల్. అంటే ఎందుకని, అంటే ఆయనకి ఎందుకు ఇంప్రెస్ అయ్యారు? 7 years మీ జర్నీ కదా లవ్ లో. అంటే ఎలా ఇంప్రెస్ చేశారు? తను వాళ్ళ పేరెంట్స్ కి సింగిల్ కిడ్. తను ఓకే ఒప్పుకోవడానికి వాళ్ళకి టైం పడుతుంది. తను
స్ట్రాంగ్ గా ఉండిపోయారు, నేను తను తప్ప ఎవరిని చేసుకోనని. సో వాళ్ళ ఆటోమేటిక్ ఒప్పుకున్నారు. వాళ్ళు వచ్చి మ్యారేజ్ అడిగితే మనకి ఎలా క్రియేట్ అవుతుంది అంటే ఏదో పెళ్లి చూపులకు వచ్చినట్టే ఉంటది కానీ లవ్ చేసుకున్నట్టు ఉండదు కదా. ఇద్దరు ఒకటే కమ్యూనిటీ. కమ్యూనిటీ కూడా కంప్లీట్ కమ్యూనిటీ, రాష్ట్రమే వేరు. రాష్ట్రమే వేరా? వాళ్ళు కేరళ సైడ్, నేను పుట్టింది పెరిగింది అంటే ఆంధ్ర. దేవుడా, నా- మీ ఆ, మీరు మీ లవ్ స్టోరీ మామూలు లవ్ స్టోరీ కాదు. అంటే మా అత్తయ్య వాళ్ళు కూడా లవ్ స్టోరీయే. సో దానివల్ల అక్కడ ఈజీ అయింది అనమాట. అది అప్పట్లో మావయ్య గారు తోపనమాట. మామయ్య గారు మామయ్య గారు కూడా అత్తయ్య గారిని అలాగే సతాయించారు. సో ఆయన- మాకు ఈజీ అయింది ఇటు సైడ్. అది ఆయన ఈ వయసులోనే ఎలా ఉన్నారంటే ఆ వయసులో చింపేసి ఉంటారు. సిన్సియర్ లేదు కానీ ప్రస్తుతానికి అయితే లేదు, పైన ఉన్నారు. ఓకే, ఏం పర్లేదు, చూస్తూ మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు. ఫైన్. మీ వారి మీద ఏదైనా ఒక చిన్న పాట పాడితే మీ ప్రేమ కథకి చక్కగా మాకు కూడా హ్యాపీగా ఉంటుంది. పాట అంటే వ్యూవర్స్ అందరూ భయపడిపోతారులేండి, ఇంట్లో ఆల్రెడీ భయపడుతున్నారు, ఇంక అక్కడ భయపడితే బాగోదు. మీకు ఇంట్లో తెలుసా? వాళ్ళు భయపడినా పర్లేదు. మన ఛానల్లో ఎవరైనా ఊర్లో అయినా కథలు రాసుకునే వాళ్ళు, స్టోరీస్ చేసుకునే వాళ్ళు ఇలాంటివి చెప్తుంటే వాళ్ళకు కూడా ఒక లైన్స్ వస్తాయి. అవును. అవును, మీరు లైక్ ఒక చిన్న పాట మీ వారి మీద. తగ్గరింది సార్, బాగోదు. నెక్స్ట్ టైం కాల్ చేసినా కూడా పక్కగా ప్రిపేర్ అయ్యి పాడతా. సరే అయితే తేజ ఐ లవ్ యూ అని పెట్టేయండి చాలు. తేజ డియర్ ఐ లవ్ యూ సో మచ్. అది సూపర్ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. బాయ్ అండి, Okay, sir. హ్యావ్ ఎ నైస్ డే. ఇప్పుడైతే మీకోసం, మీ లవ్ స్టోరీ కోసం ఒక బ్యూటిఫుల్ పాట వస్తుంది. లెట్స్ ఎంజాయ్.